అలవాట్లు వేయండి అని మన బట్టి విక్రమార్క మాట్లాడుతూ వీడియో కూడా చూశాను నేను. రామరెడ్డి గారు ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. హనుమకొండ జిల్లా నుంచి ఒక బ్రేకింగ్ అందుతోంది. హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం సాధించింది. పరకాల మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 22 ఉంటే కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 6, బీజేపీ 3 చోట్ల గెలిచాయి. పరకాల మున్సిపల్ చైర్పర్సన్ జనరల్ కు రిజర్వ్ చేశారు. రామచంద్ర గౌడ్ గారు రామచంద్ర గౌడ్ మాట్లాడండి. ఆయన కూడా ఉన్నారు గెస్ట్ గా. రామచంద్ర గౌడ్ గారు, ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్ గత 5 సంవత్సరాల ముందు 2020లో దానికంటే ఇప్పటికి మంచి రిజల్ట్ వస్తున్నది కాంగ్రెస్ కు. అది కూడా ఇప్పుడు 2023 మన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహంగా ప్రతి ఎన్నికల్లో బాగా వస్తున్నది. ఇంకా ముందు ఇంకా వస్తుంది. దాన్ని కాంగ్రెస్ ఈ 2 సంవత్సరాల ప్రజాపాలనలో రిజల్ట్ అనుకుందాము. ఇంకా కూడా ప్రజలకు ఎంతో సేవ చేయాలనే దృక్పథంతో ఉన్నాం. ప్రజలకు గతంలో వాళ్ళు దొరల పాలనగా ప్రజలకు సంబంధం లేకుండా ప్రజలకు దూరంగా ఉండే 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేయలేదనే ఉద్దేశంలో ఉంది. అదే రకంగా బీజేపీకి కూడా ఈ 12 సంవత్సరాల లోపల తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తలేరు అనేది కోపం మీద ఉంది. దాని గురించి కూడా ఇప్పుడు కాకుండా కానీ ఈ ఎలక్షన్ల తర్వాత పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు న్యాయంగా రావాల్సిన నిధులను తీసుకునే ప్రయత్నం చేద్దాము. 666 కు నిధులు తీసుకుందాము. అదే రకంగా సెకండ్ ఫేజ్ మెట్రో రైలు కూడా నిధులు తీసుకుందాము. మూసి సుందరీకరణ గురించి తీసుకుందాము. అదే రకంగా మౌలిక వసతులకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో తాగునీరు అనుకోండి, సౌకర్యాలకు అంటే రోడ్లు, తర్వాత వంతెనల కోసానికి అండర్ పాస్ అనుకోండి, బ్రిడ్జిల కోసానికి కూడా నిధులు తీసుకుందాము. దీనికి సంబంధించి కూడా మనము డిపిఆర్లు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు మన ఈ బడ్జెట్ కంటే ముందు ఆ బడ్జెట్ లో మనకి ఎలాంటి కూడా కల్పించకుండా కేంద్ర ప్రభుత్వము మనకు అంటే మనకు తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా గుండుసున్నా ఇచ్చింది. దాని ఫలితం కూడా ఈ బీజేపీని కూడా మనం అనుకుందాము. భవిష్యత్తులో ఇలాంటివి లేకుండా ఈ ఎలక్షన్లకు మట్టుకే మనం పార్టీలను చూసుకొని తర్వాత అందరం కలిసి తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసానికి మనం కృషి చేద్దాము. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకుందామని అనుకుంటూ భవిష్యత్తులో మనము ఇంకా మనం ప్రాంతము డెవలప్మెంట్ కోసానికి పార్టీలకు అతీతంగా అందరం ముందు ఉండాలి. దానికి అందరి సహకారం ఉండాలి. బీజేపీ సహకారం ఉండాలి, బీఆర్ఎస్ సహకారం ఉండాలి. మనకు కావాల్సిన న్యాయంగా రావాల్సిన నిధుల కోసానికి కొట్లాడదాము. దానికి బీజేపీ సహకారం కూడా ఉండాలని అనుకుంటూ బీఆర్ఎస్ కూడా ఎన్నో ఇబ్బందులతో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకు కూడా ఈ రిజల్ట్ సరిగా లేదని అనుకుంటాం. ఎందుకంటే గతంలో వాళ్ళు మెజార్టీ స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు ఓన్లీ సిరిసిల్లాకు, సిద్దిపేటకి పరిమితమైంది. అది కూడా గజ్వేల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో వస్తుంది. ఆ 3 ప్రాంతాల్లో కొద్దిగా వాళ్ళు ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదే సిద్దిపేట జిల్లా అనుకోండి, సిరిసిల్ల జిల్లాల్లో వాళ్ళు వేరే దగ్గర కూడా వాళ్ళ ఉనికి ఎక్కువ లేదని అనిపిస్తుంది. బీజేపీ మాత్రం కరీంనగర్, నిజామాబాద్ లో ఉన్నది. అది కూడా వాళ్ళు కొంత ఒక ప్రాంతానికి కాకుండా ప్రతి దాంట్లో కూడా కొద్దిగా పోటీ తత్వం గతంలో కంటే ఇప్పుడు ప్రతి ప్రాంతంలో కూడా పోటీ ఇస్తున్నారు. అది మహబూబ్ నగర్ లో బీజేపీ కొద్దిగా తగ్గిందనేది ఇప్పుడే న్యూస్ లో చూస్తున్నాము. బీజేపీ కూడా అక్కడ ఎంపీగా ఉండి వాళ్ళకు సరైన రిజల్ట్ రాలేదనే ఉంది. ఇంతకు ముందు వాళ్ళ రాష్ట్ర అంటే పార్టీ కేంద్ర నాయకులు కూడా వచ్చి ఏదో చేసినా గానీ మహబూబ్ నగర్ లో వాళ్లకు రిజల్ట్ రాలేదనేది ఉంది బీజేపీకి. అది గతంలో ఉన్న దానికంటే కొద్దిగా వచ్చింది కానీ బీజేపీ ఎంపీ ఉన్న స్థానాల్లో, ఎమ్మెల్యేలో ఉన్న స్థానాల్లో లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బాగా కష్టపడ్డారు, నాయకులు కూడా కష్టపడ్డారు. ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు కనబడుతుంది. ఆ రిజల్ట్ ప్రకారం ఇంకా బాధ్యతను పెంచుకొని భవిష్యత్తులో మౌలిక వసతులు కల్పించడము, ప్రజలకు సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడానికి మేము ఉంటాము. దానికి ప్రతి ఒక్కరి సహకారాలు చూసుకుంటాము. ప్రతిపక్ష పాత్రను కూడా వీళ్ళు నెరవేర్చడం లేదు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏదో ఆయన ఏంటంటే సీట్ ను కాపాడుకోవడం
ఇవ్వడానికి లీగల్ గా ఉండేది ఏదో 6 నెలలకు ఒకసారి అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టిపోవడం జరుగుతుంది. కానీ ఆయన అసెంబ్లీకి సంబంధించిన ప్రతిపక్షకు సంబంధించిన ప్రతిదీ దాన్ని కూడా ఆయన క్యాబినెట్ హోదాను ప్రతి దాన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి దాన్ని కూడా అనుభవించుకుంటూ ప్రతిపక్ష పాత్ర వహిస్తలేడు. అది మాత్రం ప్రజలు గుర్తించుకుంటారు. భవిష్యత్తులో వీళ్ళు మార్పు రావాలి. బీజేపీ వాళ్ళకు కోరుకోవడం జరుగుతుంది, బీఆర్ఎస్ వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది. ప్రజలకు సంబంధించిన దాంట్లో మీరు ముందుండి ఈ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం, వాళ్ళకు రాజ్యాంగం ప్రకారం వచ్చే నిధులను, విధులను, అధికారాలను కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఈ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి సంతోషదాయకంగా ఉంది. ఇంకా బాగుంటది. ఇప్పుడు వచ్చిన రిజల్ట్ కాదు, ఇంకా ప్రతిది కూడా రిజల్ట్ కూడా 80% అబోవ్ వస్తుందని దాంట్లో ఉంది. సుమారుగా 45, 54 వస్తే దాంట్లో 9 మాత్రం బీఆర్ఎస్ కు వచ్చాయి, 45 మీద కాంగ్రెస్ కు వచ్చాయి. ఇంకా కూడా